ఇంతకు ముందు వీడియోలో కొత్తిమీరని పుదీనాని ఇంట్లో ఈజీగా ఎలా గ్రో చేసుకోవచ్చో వీడియో చేసి పెట్టాను కదా. సో ఆ వీడియో చూసి చాలామంది ఇంట్లో ట్రై చేశారండి. ఇంట్లో సక్సెస్ఫుల్గా అవుట్పుట్ అనేది బాగా వచ్చింది. వాళ్ళందరూ కూడా కామెంట్ పెట్టారు, అక్క మేము ఇట్లాగే పెంచాము, చాలా బాగా ఇంతకు ముందు కన్నా కూడా బాగా గ్రో అయింది కొత్తిమీర పుదీనా అని చెప్పేసి కామెంట్స్ పెట్టారనమాట. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అవుట్పుట్ అనేది బాగా వచ్చింది, అందరూ కూడా చక్కగా ఇంట్లోనే పెంచుకుంటున్నారు అని ఒక చిన్న హ్యాపీనెస్ అనమాట. సో అలాగే ఆకుకూరల్ని ఇంట్లో ఎలా పెంచుకోవచ్చో ఈరోజు వీడియోలో మీకు చూపిస్తున్నాను. అలాగే సాయిల్ మిక్సింగ్ అనేది కూడా చూపిస్తున్నాను. ఆకుకూరలకి నేను తోటకూర, ఇంకా పాలకూర, ఇంకా మెంతికూర వేసాను అనమాట. సో నేను ఎలా వేసాను, స్టెప్ బై స్టెప్, స్టేజ్ బై స్టేజ్ మొక్కలు ఎలా ఎదిగాయి అనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ వీడియోలో. సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ టు మనలం అనమాట. ఫస్ట్ సాయిల్ మిక్సింగ్ చేసుకుందామండి. దానికి ఫస్ట్ నేను రీయూజ్డ్ మట్టి వేసుకుంటున్నాను అనమాట. కుండీలో ఉండే మట్టి, లూజ్గా చేసుకున్న మట్టిని వేసుకున్నాను. అందులోనే కోకోపిట్ ఇంకా వర్మీ కంపోస్ట్ కలిపిన మిక్స్ కూడా వేస్తున్నాను. ఎప్పుడైనా సరే ఆకుకూరలకి మనం మట్టి ఎంతైతే వేస్తున్నామో దానికి డబల్ క్వాంటిటీలో కోకోపిట్ ఇంకా వర్మీ కంపోస్ట్ కలిపిన మిక్స్ని వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్న ప్రాబ్లం లేదు, కానీ తక్కువ మాత్రం వేసుకోకండి. ఎందుకంటే ఆకుకూరలకి కొంచెం బలం ఎక్కువ కావాలి, ఫాస్ట్గా గ్రోయింగ్ ఉండాలి అంటే ఈ వర్మీ కంపోస్ట్ ఇంకా కోకోపిట్ని కొంచెం ఎక్కువ వేసుకోండి. అలాగే కొద్దిగా ఇసుకను కూడా వేసుకోండి. ఇసుక వేయటం వల్ల గుల్లదనం బాగా వచ్చి వేర్లు అనేవి ఈజీగా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. సో ఇలా సాయిల్ మిక్సింగ్ చేసుకున్న తర్వాత వెడల్పుగా ఉండే టబ్స్ కానీ లేదంటే గ్రో బ్యాగ్స్ ఉంటాయి కదా, అవి కానీ తీసుకోండి. లోతు తక్కువ ఉండేటట్టుగా, వెడల్పుగా ఉండేటట్టుగా తీసుకోండి. లోతు ఎక్కువ ఉంటే మనకి మళ్ళీ మట్టి అనేది వేస్ట్ అవుతుందండి. ఎందుకంటే ఆకుకూరలు రూట్స్ అనేవి లోపల వరకు వెళ్ళవన్నమాట, పైనే పాకి ఉంటాయి. సో అందుకని లోతు అనేది తక్కువ ఉండేటట్టు చూసుకోండి. ఇలా మట్టిని టబ్స్లో స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత దీంట్లో మనం సీడ్స్ వేసేసుకోవచ్చండి. నేను ఇక్కడ 2 టబ్స్ని నీట్గా చేసుకుని పెట్టుకున్నాను. ఎందుకంటే ఒక దాంట్లో కంప్లీట్గా తోటకూర వేద్దాం అనుకుంటున్నాను. కొంచెం పెద్దగా ఉండే టబ్లో హాఫ్ వరకు మెంతికూర వేద్దాం అనుకుంటున్నాను, హాఫ్ వరకు పాలకూర వేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో చిన్నగా ఉన్న టబ్లో నేను తోటకూర విత్తనాలు చల్లేస్తున్నానండి. ఈ తోటకూర విత్తనాలు వచ్చేసి ఊర్లో తోటకూర విత్తనాలు వచ్చేంతవరకు కూడా అత్తయ్య ఉంచింది. సో ఆ విత్తనాలు నాకు ఒక చిన్న బాక్సులో ఇచ్చిందనమాట. సో అవే నేను ఈ టబ్లో వేస్తున్నాను. తోటకూర విత్తనాలు చాలా చిన్న ఉంటాయి కదా, మీరు మరీ ఎక్కువ వేయక్కర్లేదు. ఒకే చోట ఎక్కువ గ్రో అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో పలుచగా స్ప్రెడ్ చేసేసేయండి టబ్ అంతా కూడా. తోటకూర విత్తనాలు వేసేసిన తర్వాత పైన కొంచెం మట్టిని, ఇసుకని మిక్స్ చేసి ఆ మిక్స్ని వేసేసేయండి. అంటే విత్తనాలని లైట్గా కవర్ చేయాలి, మరీ పూర్తిగా కప్పెట్టేయకూడదు. అప్పుడు విత్తనాలు బయటికి రావడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది అండ్ కొన్ని రావు కూడా. అందుకని జస్ట్ పైనే స్ప్రెడ్ చేయండి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మొత్తం టబ్ అంతా కూడా వాటర్తో స్ప్రింకిల్ చేసేసేయండి. అంత పైన లేయర్ అంతా కూడా బాగా తడవాలి. సో అలా తడిచేంత వరకు స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలాగే ఇంకొక టబ్లో కూడా విత్తనాలు వేస్తున్నానండి. నేను జస్ట్ హాఫ్కి ఒక లైనింగ్ చేసుకుంటున్నాను. లైనింగ్ చేయడం వల్ల మనకి సపరేషన్ అనేది కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి లైనింగ్ చేసుకుని ఒకవైపు మెంతులు వేస్తున్నానండి. అలాగే ఇంకొక వైపు పాలకూర విత్తనాలు వేస్తున్నాను. ఈ మెంతులు వచ్చేసి ఇంట్లో మనం వంటలో వాడుకుంటాం కదా, సో ఆ మెంతులే వాడుకోవచ్చు, ఈజీగా గ్రో అవుతాయి. అలాగే ఈ పాలకూర విత్తనాలు వచ్చేసి బయట మార్కెట్లో కొన్న ప్యాకెట్ అండి, ఇది అమ్మ పంపించింది. సో ఆ విత్తనాలు పాలకూరకి వేసేస్తున్నాను. విత్తనాలన్నీ చల్లేసిన తర్వాత దీనిపైన కూడా కొంచెం పొడి మట్టిని వేసేసేయండి. మట్టి, ఇసుక కలిపిన మిక్స్ని వేసేసేయండి. వేసేసి తడిపేసుకోండి. ఇప్పుడు ఈ టబ్స్ని మరీ ఎండ కాసే ప్లేస్లో కాకుండా, అలాగని పూర్తిగా నీడగా ఉండే ప్లేస్లో కాకుండా, కనీసం ఈ టబ్స్కి రోజులో 2 నుంచి 4 గంటల పాటు లైట్గా ఎండ పడితే సరిపోతుంది. షాడోలో పెట్టుకున్నా పర్వాలేదు, బట్ లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అలా కొద్దిగా ఎండ తగిలే విధంగా టబ్స్ని ఆరుబయట పెట్టుకోండి. అలాగే డైలీ మట్టి తడిచేటట్టుగా వాటరింగ్ చేయండి. ఫస్ట్ మనకి సీడ్స్లో మెంతులు ఫస్ట్ వచ్చేస్తాయండి. సో మెంతులు హార్వెస్టింగ్కి ఫస్ట్ వస్తాయన్నమాట.
అన్నిటికన్నా కూడా ఆకుకూరల్లో. ఇలా మొక్కలు ఎదిగేటప్పుడు మధ్యలో కలుపు మొక్కలు కూడా పెరుగుతూ ఉంటాయండి. మట్టిలో ఉండే వేరే విత్తనాల ద్వారా వచ్చిన మొక్కలు కూడా పెరుగుతూ ఉంటాయి. అవి ఫస్టే మనం కనిపెట్టలేము. కొంచెం ఎదిగే కొద్దీ మనం ఏ విత్తనాలు అయితే వేసామో ఆ మొక్కలు కాకుండా వేరే మొక్కలు వస్తుంటే వాటిని తీసి పక్కకు పాడేస్తూ ఉండండి. లేదంటే ఆ బలమంతా కూడా అవి లాగేసుకుని వీటికి బలం చేకూరకుండా ఉంటుందన్నమాట. ఈ మొలకలు అనేవి రావడానికి ఇంచుమించుగా మీకు 1 వీక్ నుంచి 10 డేస్ పాటు టైం పీరియడ్ పడుతుందండి. సో ఈలోపు మొలకలన్నీ కూడా పైకి వచ్చేస్తాయి. నాకు యాక్చువల్గా హైదరాబాద్లో తోటకూర అంటే అసలు నచ్చదండి. అది చేసినా కూడా టేస్ట్ అనేది అస్సలు బాగుండదు. అందుకనే నేను సీడ్స్ తెచ్చుకుని వేసుకున్నాను. అయితే ఈ తోటకూరని ఎదగనివ్వకుండా నా లిటిల్ గార్డెన్లో ఒక చిన్న దొంగ వచ్చిందండి. సో డైలీ వస్తుంది ఈ బర్డ్. పిచ్చుకలు అంటారు కదా, ఆ పిచ్చుక వచ్చేసి ఆ చిన్న చిన్న లేతగా ఉండే ఆ ఆకుల్ని ఇంకా చిగురుల్ని తినేస్తూ ఉందండి. అలా కట్ చేసినట్టుంటే నేను వాటరింగ్ చేసేటప్పుడు నాకు డౌట్ వచ్చింది, ఏదైనా గొంగళ పురుగులు లాంటివి వస్తున్నాయా అని డౌట్ వచ్చిందనమాట. బట్ నేను వంట చేసుకునేటప్పుడు ఒకసారి సడన్గా చూస్తే పిచ్చుక వచ్చేసి తినేస్తూ ఉంది. చాలామంది నాకు కామెంట్ కూడా పెట్టారు, అక్క పిచ్చుకలు పిట్టలు వచ్చేసి బర్డ్స్ వచ్చేసి ఆకుకూరల్ని తినేస్తున్నాయి అక్క, దీనికి ఏదైనా రెమెడీ చెప్పండి అని చెప్పేసి అడిగారు. యాక్చువల్గా అయితే అలాగా బర్డ్స్ రాకుండా ఉండడానికి బ్లాక్గా ఉండే ఐటమ్ ఏదైనా కూడా అక్కడ వేలాడి తీయాలట. అంటే సవరం కానీ లేదా బ్లాక్ క్లాత్ కానీ లేదంటే బ్లాక్ కలర్లో కోళ్ళు ఉంటాయి కదా, సో ఆ కోళ్ళ రెక్కలు కానీ కట్టేసి వేలాడి తీస్తే వాటికి భయం వచ్చేసి రాకుండా ఉంటాయంట. బట్ నేను అలా చేయలేదండి. మనం అంటే బయట నుంచి కొనుక్కుని తింటాము, బట్ పిచ్చుకలకి పాపం ఫుడ్ ఎవరు వేస్తారు చెప్పండి. అందుకనే సర్లే అని వదిలేసాను. వచ్చిన కాడికే వస్తుంది తోటకూర అని చెప్పేసి వదిలేసాను అనమాట. ఇక్కడ చూసారా తోటకూర హార్వెస్టింగ్ వచ్చేసిందండి. ఆల్రెడీ మనకి విత్తనాలు కూడా ఫామ్ అయిపోయాయి. నేను వీడియో కోసం కొంచెం ల్యాగ్ చేసేసాను, వీడియో తీయాలని చెప్పేసి వదిలేసాను అనమాట. సో అందుకే విత్తనాలు కూడా వచ్చేసాయి. బట్ చూసారా మొక్కలు అన్నీ కూడా ఈక్వల్గా గ్రో అవ్వలేదు, ఎందుకంటే పిచ్చుక వచ్చేసి ఆ కొమ్మల్ని తినేసింది కదండి. సో మొక్కకి ఎప్పుడైనా సరే ఆకులు లేకపోతే ఫోటోసింథసిస్ అనేది సరిగా జరగక మొక్కలు గ్రో అవ్వవన్నమాట. అంటే క్లియర్గా చెప్పాలి అంటే ఫుడ్ అనేది సరిగ్గా ప్రిపేర్ చేసుకోలేదు మొక్క, అందుకనే అది హెల్దీగా ఎదగలేదన్నమాట. సో అందుకని కొన్ని మొక్కలైతే బాగా ఎదిగాయి, దయతలిచి వదిలేసిన మొక్కలైతే బాగా ఎదిగాయి, మిగిలినవి సరిగ్గా గ్రో అవ్వలేదు. సో ఏవైతే ఎదిగాయో నీట్గా హార్వెస్టింగ్కి వచ్చాయో వాటిని మాత్రం నేను కట్ చేసేసి తీసేస్తున్నాను. అలాగే మెంతి ఆకులు కూడా బాగా వచ్చేసాయండి. సో మెంతి కూర కూడా ఆల్మోస్ట్ హార్వెస్టింగ్కి వచ్చేసింది అండ్ పండిపోయింది కూడా. అదే చెప్పాను కదా వీడియో షూట్ చేయాలని చెప్పేసి లేట్ అయిపోయిందని చెప్పేసి. సో ఎంతవరకు అయితే మెంతి కూర వచ్చిందో తోటకూర వచ్చిందో అదంతా కూడా కట్ చేసేసి పక్కకు తీసేస్తున్నాను. మెంతికూర అయితే కంప్లీట్గా వేర్లతో సహా తీసేస్తున్నానండి, బట్ తోటకూరని మాత్రం కట్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ టైంకి ఇంకొకసారికి వస్తుంది తోటకూర. ఎప్పుడైనా ఆకుకూరలు అంతేనండి, 2 టైమ్స్కి పెంచుకోవచ్చు. సో తోటకూరని మెంతికూరని అయితే కట్ చేసేసాను అండ్ వీటిని నీట్గా క్లీన్ చేసేసుకుని వాష్ చేసేసుకుని వాటర్ లేకుండా డ్రైన్ చేసేసుకున్న తర్వాత ఒక బాక్స్లో పెట్టేశాను. ఇదైతే ఈ రెండు కలిపి మిక్స్ చేసేసి పప్పులోకి యూజ్ చేసేసుకోవచ్చు. కర్రీకి కానీ చట్నీకి కానీ రాదండి, సో అందుకని నేను పప్పులోకి వాడేస్తాను. పాలకూర ఇంకా హార్వెస్టింగ్కి రాలేదు, అది ఒక 5 డేస్ నుంచి 10 డేస్ మధ్యలో హార్వెస్టింగ్ వచ్చేస్తుందండి. సో అది నెక్స్ట్ క్లిప్పింగ్ నేను జాయిన్ చేసి యాడ్ చేస్తున్నాను, చూడండి. వీడియో అనేది హాఫ్ పార్ట్ కింద నేను డివైడ్ చేసి అప్పుడప్పుడు షూట్ చేశానండి. సో ఇదంతా కూడా ఒకే రోజు తీసిన వీడియో కాదు, ఎందుకంటే తోటకూర ఒకసారి హార్వెస్టింగ్కి వచ్చింది, తర్వాత మెంతికూర ఒకసారి హార్వెస్టింగ్ వచ్చింది. సో ఇప్పుడైతే నేను పాలకూరని కట్ చేయబోతున్నానండి. పాలకూర హార్వెస్ట్ చేస్తున్నాను. ఎక్కువ వేయలేదు, శాంపిల్ కోసం నేను కొద్దిగా వేసి చూపిస్తున్నాను మీకు. పాలకూర కట్ చేసే ముందు ఒక విషయం అండి, ఇంతకుముందు వీడియోలో మనం కొత్తిమీర అలాగే పుదీనా పెంచుకున్నాం కదా. సో పుదీనాని కట్ చేసినప్పుడు అప్పుడు పుదీనా కట్ చేసినప్పటికీ ఇప్పటికీ చూడండి ఎంత బాగా ఎదిగిపోయిందో. మీరు అడిగారు కదా, కొంతమంది క్వశ్చన్స్ అడిగారండి, ఏంటంటే పుదీనా కొత్తిమీర వేసినప్పుడు ఇప్పుడు దాంట్లో మళ్ళీ విత్తనాలు వేసేస్తారా అక్క డైరెక్ట్గా అని చెప్పి అడిగారు కదా. అలా వేయకూడదండి, ఎందుకంటే ఇవి చిన్న బాస్కెట్స్ కదా. సో ఇందులో ఒకసారి మొక్క వచ్చిందంటే అందులో బలమంతా పోతుంది. మళ్ళీ మీరు కొత్తిమీర వేసుకోవాలి అనుకుంటే మళ్ళీ రీపోటింగ్ చేసుకోవాలన్నమాట. సో ఈ బాస్కెట్లో ఉండే మట్టి మొత్తం కూడా బయటికి తీసేసి ఇందులో కోకోపిట్ ఇంకా వర్మీ కంపోస్ట్ కొంచెం మిక్స్ చేసి ఇంతకుముందు మనం ఎట్లా వేసుకున్నామో అలాగే మళ్ళీ సీడ్స్ అవి వేసేసుకుని ప్లాంటింగ్ చేసుకోవచ్చు. బట్ ఇదే
మట్టిలో మళ్ళీ మీరు కొత్తిమీర వేయాలంటే బలం అనేది సరిపోక సరిగా ఎదగదన్నమాట. సో అలా చేసుకోండి. అండ్ ఇంకొక మాట చెప్పాలి మీకు ఏంటంటే, ఇంతకుముందు మొక్కలు వేసినప్పుడు కరివేపాకు మొక్క ఇంకా గుత్తుపూల మొక్క వేసుకున్నాను కదా. సో కరివేపాకు మొక్క ఇంకా గుత్తుపూల మొక్క బయట నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్కలండి. ఎన్ని రోజులైనా సరే దానికి చిగురు అనేది రావట్లేదు ఏంటబ్బా అని అనుకున్నాను. అయితే అమ్మ చెప్పింది అనమాట, వాటికి ఉండే కొమ్మలు కట్ చేసేయమ్మా, కట్ చేసేస్తే పక్క నుంచి కొమ్మలు వస్తాయి, కొత్త కొమ్మలు వస్తాయి అని చెప్పేసి అన్నది. సో నేను ట్రైల్ వేసాను. చూడండి ఇక్కడ కరివేపాకు మొక్క చూడండి. సో కరివేపాకు మొక్క పైన నేను కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత సైడ్ నుంచి 2-3 కొమ్మలు వచ్చాయన్నమాట. రెండిటికి కూడా కొమ్మలు వచ్చాయి. అలాగే కరివేపాకు మొక్కకి పుల్లటి మజ్జిగ వేస్తే మంచిదటండి. సో అప్పుడప్పుడు మిగిలిపోయిన మజ్జిగ అట్లాంటివి వేస్తున్నాను అనమాట ఈ కరివేపాకు మొక్కకి. అలాగే గుత్తిపూల మొక్క కూడా అలాగే చేశానండి. చాలా రోజులు దీనికి కూడా చిగురు రాలేదన్నమాట. సో అన్నీ కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత చిన్నగా ఇప్పుడే రావడం స్టార్ట్ అయ్యాయి కొమ్మలు. బతుకుతుందా లేదా అనుకున్నాను, బట్ ఫైనల్లీ కొమ్మలు అనేవి వస్తున్నాయి అన్నమాట. సో హ్యాపీ. ఇప్పుడు పాలకూరని హార్వెస్ట్ చేస్తున్నానండి. ఇవి కూడా కొన్ని కొమ్మలు అనేవి పండిపోయాయి. కొన్ని కొమ్మలు అనేవి పండిపోయాయి. వీడియో కోసం అని చెప్పేసి నేనే లేట్ చేసేసాను. బట్ చాలా బాగా వచ్చాయండి ఆకులు అయితే. నేను మొత్తం చెట్టు మొత్తం తీసేయట్లేదండి. ఇంకొక ఇలా వదిలేస్తే నెక్స్ట్ టైంకి ఇంకొన్ని ఆకులు వస్తాయి కదా. సో అప్పుడు 2 టైమ్స్కి మనం కట్ చేసేసుకోవచ్చు. తోటకూర అయినా లేదా ఇలా పాలకూర అయినా, ఆకుకూరలు ఏమైనా సరే 2 టైమ్స్ ఎదిగే వరకు ఉంచుకుని ఆ తర్వాత కట్ చేసేసుకోవచ్చు. నేను పెద్ద ఆకులన్నీ కట్ చేసేస్తున్నాను. చాలా తక్కువ వేసానండి. నెక్స్ట్ టైం ఎక్కువ వేయాలి. ఈ వెదర్కి ఎలా వస్తుందా అని చెప్పి ట్రైల్ వేసాను అనమాట నేను. మొక్కలైతే బాగానే ఎదిగాయి. మళ్ళీ రీపాటింగ్ చేసి ఈసారి ఎక్కువ మొక్కలు వేస్తాను. ఇలా హ్యాపీగా ఇంట్లో పండించుకున్న ఆకుకూరలతో కానీ కూరగాయలతో కానీ ఇంట్లో చేసుకునే వంట అనేది చాలా టేస్టీగా ఉంటుంది. యాక్చువల్లీ నిజంగా మనం ఇంట్లో పెంచుకున్న వాటితో చేసుకున్న దానికి, బయట నుంచి కొనుక్కుని వచ్చిన వాటితో చేసుకున్న దానికి టేస్ట్ అనేది, డిఫరెన్స్ అనేది కంపల్సరీగా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది కూర చేయడానికైతే సరిపోదు కానీ పప్పులోకి వేసేస్తానండి దీన్ని కూడా. వాష్ చేసేసుకుని 8 బాక్స్లో పెట్టేస్తాను. రేపు పప్పు చేస్తాను. ఎప్పుడైనా ఆకుకూరలు మనం బయట మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు నీట్గా క్లీన్ చేసేసుకుని వాష్ చేసుకుని వాటర్తో సహా పెట్టకండి, కుళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. కొద్దిగా వాటర్ అంతా వాడిపోయిన తర్వాత అప్పుడు ఫ్రెష్గా ఉన్న లీవ్స్ని 8 బాక్స్లో కానీ లేదంటే కవర్లో కానీ స్టోర్ చేసుకుంటే ఈ లీఫీ వెజిటబుల్స్ అనేవి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి అన్నమాట. 1 వీక్ పాటు ఫ్రెష్గా ఉంటాయి, మనము ఫ్రెష్గా వాడుకోవడానికి. ఈరోజు వీడియో ఇదనమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ మనలో అన్నమాట.